మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామం అంటే తెలియని వారు ఉండరు. దోతిగూడెం గ్రామానికి సంబంధించి యువ నాయకుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. యువకుడు ఉత్సాహవంతుడు గ్రామానికి సేవ చేద్దామన్న ఉద్దేశంతో గ్రామానికి వచ్చాడు. గ్రామానికి సంబంధించి ఎన్నో సమస్యల గురించి రాసుకుంటున్నాడు. ఒక మేనిఫెస్టో రెడీ చేసుకుంటున్నాడు. గ్రామానికి సేవ చేస్తాను, నీటి సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఎన్నో సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పి ముందుకు వస్తున్నాడు యాట జంగయ్య గారు మనతో ఉన్నారు. యాట జంగయ్యతో మాట్లాడదాం. దోతిగూడెం సంబంధించి ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తాను ముందుకు వస్తున్నారు అడుగుదాం. యాట జంగయ్య గారు, మీకు అవకాశం వచ్చింది. యువకునిగా బీసీ జనరల్ గా రావడం వల్ల మీకు అవకాశం కలిగింది. గ్రామానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు? గ్రామంలో ఓట్లు అడిగేటప్పుడు మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? యాట జంగయ్యను నేను స్వతంత్ర అభ్యర్థిగా గ్రామ అభివృద్ధి కోసం మేము ముందుకు వస్తున్నాను. వీధి లైట్లు, పింఛన్లు, స్కూల్లో విద్యా సమస్యలు ఇవన్నీ మాకు ముందుకొస్తున్నాయి. దానికోసం మేము 5 సంవత్సరాలు గెలిపిస్తే అన్ని అందుబాటులో ఉంచుతామని నేను మనవి చేస్తున్నాను. వారానికి ఒకసారి గ్రామ పంచాయతీలో ఉంటాను. నెలకొకసారి అన్ని వీధులు తిరిగి సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటాను. మెయిన్ సమస్య వీధి లైట్లు వస్తలేవు, విద్య కూడా సరిగ్గా లేదు, స్కూల్లో వసతులు కూడా సరిగ్గా లేవు. అవన్నీ కల్పిస్తామని మెయిన్ పింఛన్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ముసలి వాళ్ళు చాలా పింఛన్ల కోసం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు జిబ్లపల్లి దాకా పోతున్నారు. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నారు. దానికి ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకుంటాము. విద్య కోసం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాము. ఇంకోటి అంబులెన్స్ అందుబాటులో ఉంచుతాము. గ్రామ పంచాయతీ దగ్గర వైద్య కోసం కూడా మేము కృషి చేస్తాము. ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్య వైద్య అందియాలని నా తోటి వారికి నేను ముందుకొస్తున్నాను. విద్య కోసం మెయిన్ విద్య వైద్య మెయిన్ దానికి నేను పనిచేయాలని భావిస్తున్నాను. ప్రధానంగా జంగయ్య గారు, మీరు గ్రామానికి సేవ చేద్దామని వచ్చారు. ఎన్నో సమస్యలు గుర్తిస్తున్నారు. మీరు యువకుడు, ఉత్సాహవంతుడు. ఎందుకంటే ప్రతి నోట్లో కూడా పలికే పదము ఈసారి జంగయ్యని గెలిపించుకోవాలని చెప్పి గ్రామంలో కూడా అంటున్నారు, మాట కూడా ఇచ్చారు. మరి వారి కోసము ప్రధానంగా ఎలాంటి సమస్యలు, బడుగు బలహీన వర్గాల కోసము, అదేవిధంగా యువకుల కోసము ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? అందరి కోసం నేను ముందుకు వస్తుంటున్నాను. ప్రతి ఒక్కరికి నిరుపేదలకు పెండ్లికి మన సాధ్యమంత వరకు వాళ్ళకు మన సహాయం చేయాలని నా మనసుకున్నది. ప్రతి ఒక్కరికి సాయం చేయగలుగుతాను. మనది ఫుట్బాల్ గుర్తు వచ్చింది. ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి చేస్తున్నాను. దోతిగూడెం గ్రామ పంచాయతీ నుంచి నా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు 4వ నెంబర్, క్రమ సంఖ్య 4వ నెంబర్. ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని మనవి చేయుచున్నాను. వార్డు నెంబర్లను కూడా గెలిపించాలని కోరుచున్నాము. ప్రతి ఒక్క వార్డు నెంబరు సర్పంచ్ని గెలిపిస్తే మేము అందుబాటులో ప్రతి ఒక్క వార్డు నెంబర్ మీ గల్లీ తిరిగి మీ సమస్యలన్నీ నా దృష్టికి తీసుకొస్తారు. అందుకని ప్రతి ఒక్క వార్డు నెంబర్ కూడా మా ప్యానెల్లోనే ఉండాలని ప్రతి ఒక్క అభ్యర్థికి కోరుచున్నాం. ప్రతి ఒక్క ఓటర్ కూడా మనవి చేయుచున్నాను. ఈ దోతిగూడెం సంబంధించి ఎన్నో సమస్యలను పరిష్కరించారు. చాలా సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకసారి జంగయ్యను ఏ విధంగా గెలిపించుకుంటారో కొంతమందితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకరెడ్డి గారు, జంగయ్యను ఏ విధంగా గెలిపించుకోవాలనుకుంటున్నారు? జంగయ్య అయితేనే మీ గ్రామ అభివృద్ధి జరుగుతుందని చెప్పి చాలా మంది అంటారు కదా. ఒక్కసారి జంగయ్యకి ఏ విధంగా గెలిపించుకోవాలని మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? నా పేరు వెంకటరెడ్డి. నేను 7వ వార్డు మెంబర్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. ఈసారి మేము యువకులం అందరం కలిసి 4 యువకులం మేము గ్రామ పంచాయతీకి వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాం. జంగయ్య అనే వ్యక్తి టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు అవకాశం ఉన్నా కానీ అవకాశం కల్పించలేదు. ఆయన వచ్చి మేము ముందుకు వస్తాను గ్రామ సేవ చేయడం కోసం అని వచ్చిండు. మా యువకులం అందరం కలిసి ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఉన్నాం. ఇందులో రకరకాల పార్టీలు ఉన్నాం. పార్టీ పరంగా లేదు, ప్రతి ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి. జంగయ్య అనే వ్యక్తి ఒక కొత్త వ్యక్తి. గతంలో చేసిన వాళ్ళు చేసి ఏం చేశారు అనేది అందరికి తెలుసు గ్రామంలో. కాబట్టి జంగయ్య అనే వ్యక్తి ముందుకు వచ్చిండు. ఇవాళ జంగయ్య అనే వ్యక్తిని ఏంటంటే సంపాదించుకోవడం కోసం వచ్చిండు అనే బదనాం చేస్తారు తప్ప జంగయ్య దగ్గర కావాల్సిన డబ్బు ఉంది. కాబట్టి దయచేసి మేము ప్రజలను ఒక్కటే కోరుతా ఉన్నాం, ఆయన ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్నాడు. మేము కూడా న్యాయంగా ప్రజల కోసం సేవ చేస్తాం. ఈ రోజు మేము ఒక ఎజెండా కూడా తయారు చేసుకోవడం జరిగింది. జంగయ్య గారు గెలిపిస్తే కంపల్సరీ ప్రతి వార్డు మెంబర్, ప్రతి వార్డులో మేము నెల మీ ఇంటికి వచ్చి మీ సమస్య తెలుసుకొని పరిష్కరిస్తాం. అదే విధంగా అర్హులందరికీ పెన్షన్లు, ఇంకా ఎవరికైనా రావాల్సి ఉండి రాలేని వాళ్ళకి కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు సాధ్యమైనంత వరకు పెన్షన్లు ఇప్పిస్తాం. అదే విధంగా స్ట్రీట్ లైట్లు మేము తిరుగుతున్న గల్లీలో తిరుగుతుండేదంటే గతంలో ఉన్న వార్డు నెంబర్ గెలిచినాడే వచ్చారు తప్ప మళ్ళీ మాకు
మళ్ళీ చూడలేదు. మాకు లైట్లు, మోరీలు, ముఖ్యంగా దోమలకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేరని ఒక కంప్లైంట్లు కూడా ఉంది. ప్రధానంగా వెంకటరెడ్డి గారు, మీరు జంగయ్య గారు తిరుగుతున్న సందర్భంలో దోతిగూడెం అభివృద్ధిలో కుంటుపడిపోయింది, దోతిగూడెం అభివృద్ధి చెందలేదు, ఎలాంటి రోడ్లు లేనటువంటి పరిస్థితి, స్ట్రీట్ లైట్ లేనటువంటి పరిస్థితి, అంటే కనీస అవసరాలు దోతిగూడెంలో లేనటువంటి పరిస్థితిలో మీరు గమనించారు, మీరు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నారు, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే నెల రోజులకు ఒకసారి వార్డు అన్ని తిరిగి కూడా ఏ సమస్యను తెలుసుకున్నారు కదా. ప్రధానంగా మీరు గెలవగానే ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు? మేము మా అభ్యర్థి గెలిచిన వెంటనే మరుసటి రోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్తంభానికి స్ట్రీట్ లైట్లు వేయిస్తాము మొదటగా. తర్వాత ఇంకా ఎక్కడైనా కావాల్సిన స్ట్రీట్ లైట్లు కావాల్సి ఉంటే ఆ యొక్క స్ట్రీట్ లైట్లు కూడా గ్రామ పంచాయతీ ఫండ్స్ లేకపోయినా మా సర్పంచ్ గారు సొంత నిధులతోని, మా అభ్యర్థి సర్పంచ్ అయితే సొంత నిధులతో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ప్రజలని, గులాంగిరి చేసేటోళ్లకు మీరు ఓటేయొద్దు. మేము 10 సంవత్సరాల అవకాశం కల్పించినాం, వాళ్ళ అభివృద్ధి చేస్తే వాళ్ళకే మనందరం సపోర్ట్ చేసేవాళ్ళం కదా. ఇలా ఒక కొత్త అభ్యర్థిని మేము యువకులందరం కలిసి నిలబెట్టినాం. మహిళల సపోర్ట్ ఉంది, కుల సంఘాల సపోర్ట్ ఉంది కాబట్టి అభ్యర్థి మీద అబండాలు మోపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము కూడా హామీ ఇస్తున్నాం మా యువకుల తరపున. మేము 4 ఈ ప్యానెల్లో 5 వార్డు నెంబర్లు యువకులకే, కేవలం 40 సంవత్సరాల యువకులకు ఇవ్వడం జరిగింది. మాకు ఒక్కసారి అవకాశం కల్పించండి. ఈ 5 సంవత్సరాలలో ఒక వార్డు నెంబర్ ఏ విధంగా పనిచేయాలి, ఒక సర్పంచ్ అంటే ఏ విధంగా పనిచేయాలి అనేది చేసి చూపిస్తాం మాకు సాధ్యమైనంత వరకు. అంతేగాని మేము పక్క వ్యక్తుల గురించి చెడు దుర్భాషలు ఆడడం, వాళ్ళు ఏం చేస్తారు, ఇది చేస్తారు, మేమేం చేస్తాం అనేది మేము ముందుకు వచ్చి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒక ఎజెండా తయారు చేసుకున్నాం. మేము ఒకటే, మా సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే 5 ఏళ్ల కాలంలో ప్రతి పేద ఆడబిడ్డకి పెళ్లికి 5,000 రూపాయలతో పాటు వారికి ఒక చీర కూడా కానుకగా మా ఇంటి ఆడపడుచు పథకం ద్వారా మేము మా సర్పంచ్ అభ్యర్థి ద్వారా అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే విధంగా మన ఊర్లో ఏ ఒక్కరు ఇంటి పెద్ద దురదృష్టవశాత్తు చనిపోతే అట్టి కుటుంబానికి కూడా 5,000 రూపాయలు మేము సాయంగా అందిస్తాము. వాళ్ళకి ఏ విధంగా సహకారం కావాలని కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకో వచ్చేసి మా స్కూల్లో సమస్యలు ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్ కూడా శిథిలావస్థకు వచ్చింది, చాలా సంవత్సరాలు అవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూలు, మేము కూడా మన దగ్గర వచ్చేసి కార్పొరేట్ కంపెనీలు చాలా ఉన్నాయి, కానీ సిఎస్ఆర్ ఫండ్ అనేది ఒకటి ఉంటది. అది ఎవరికి చెప్పలేదు, గతంలో ఉన్న పాలకులు కూడా చెప్పలేదు. కంపల్సరీ వాళ్ళు సంపాదించుకునే దాంట్లో కొంత మొత్తం మేము ఉన్న ఇండస్ట్రీ ఏరియాలో ఆ చుట్టుపక్కల గ్రామాల ఖర్చు చేయాలి. కానీ మాకెక్కడ కూడా రూపాయి ఖర్చు చేసినట్టు మా ప్రజలందరికీ కనిపిస్తా ఉంది. కానీ ఈసారి మాకు అవకాశం ఏంటి, మేము చదువుకున్న యువకులం ఉన్నాం, జంగయ్యకు అండగా కంపల్సరీ జంగయ్యని గెలిపించుకుని తీరుతాం. ఊరుకు కావాల్సిన ప్రతి ఒక్క వసతులు గవర్నమెంట్ ద్వారా రావాల్సినవి, కానీ మా అభ్యర్థి స్వతంత్రంగా కూడా సొంతంగా కూడా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్లస్ ఇండస్ట్రీల నుంచి రావాల్సిన సిఎస్ఆర్ ఫండ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ వాళ్ళు మనకు పెట్టాలి, అది కూడా పెట్టట్లేరు. మాకు వీలైనంత వరకు 5 ఏళ్ల లోపు ఈ స్కూల్ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కట్టించే ప్రయత్నం కూడా చేస్తాం. అదే విధంగా తక్షణమే స్కూల్లో పిల్లలకి వాటర్ ఇబ్బంది ఉంది, వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేపిస్తున్నాం మేము గెలిచిన నెల రోజులలోనే. కాబట్టి మేము ఒకటే మా గ్రామ ప్రజలను కోరుతా ఉన్నాం, ఏంటంటే జంగయ్య పానెల్లో 1వ అభ్యర్థి యువకుడే, 2వ అభ్యర్థి యువకుడు, 3వ అభ్యర్థి యువకుడు, 4వ అభ్యర్థి ఒక పెద్ద మనిషి, 5వ అభ్యర్థిని మేము మాకు అభ్యర్థి తిరస్కారం జరిగింది, 6వ అభ్యర్థి ఒక పెద్ద మనిషి, 7వ అభ్యర్థిగా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాం, 8వ అభ్యర్థి ఒక మహిళగా మేము ముందుకు వచ్చినాం. మా అందరికి అవకాశం ఇచ్చి గెలిపించండి. మీకు ఏ సమస్య ఉన్నా మేము మా అభ్యర్థులు మేము అందరం కూడా వారంలో ఒక రోజు గ్రామ పంచాయతీలో ఒక పర్టికులర్ సమయంలో మేము మీకు అందుబాటులో ఉంటాం. నెల మీకు ఊరంతా తిరిగి మీ సమస్యలు తెలుసుకుంటాం, పరిష్కరించుతాం. మేము మీకు ఇచ్చిన హామీని పరిష్కరించకపోతే గల్లబట్టి నిలదీశాడు హక్కు కూడా మేము మీకు ఇస్తున్నాం. ఎందుకంటే మీరు మాకు ఓటేసి గెలిపించారు కాబట్టి కంపల్సరీ మీకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ మీద పెత్తనం చేయకుండా మేము పాలకులుగా వస్తలేం, మీకు సేవకునిగా పని చేయాలని మేము ముందుకు వస్తున్నాం. చూస్తున్నాం, దోతిగూడ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం యాట జంగయ్య గారు ముందుకొచ్చారు. గ్రామంలో తన సొంత నిధులతో పాటు గ్రామానికి సంబంధించి ప్రతి సమస్యను పరిష్కరించడానికి వస్తున్న ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నో పార్టీలు బలపరిచారు, అదేవిధంగా ప్రజా సంఘాలు బలపరిచాయి. నన్ను ఖచ్చితంగా ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. మహిళలకే కావచ్చు, యువకులకే కావచ్చు, కడు బీదరికంలో ఉన్నటువంటి వారందరూ కూడా సహాయం చేస్తాను. నా సొంతంగా డబ్బులు ఇచ్చి కూడా పనిచేస్తాను, సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చి నా ఫుట్బాల్ గుర్తుపై ఓటేయాలి. 4వ సీరియల్ నెంబర్ మీద ఉంటుంది. అదేవిధంగా వార్డ్ నెంబర్లో గెలిపించినట్లయితే, నాకు మంచి ప్యానల్ అందించినట్లయితే ఈ దోతిగూడ గ్రామాన్ని ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ నుంచి వచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ లో కావచ్చు, ప్రభుత్వ పథకాలే కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసము ఇందిరమ్మ ఇళ్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, వివిధ సంక్షేమ పథకాల కోసం కొట్లాడి తీసుకొచ్చి దోతిగూడను అభివృద్ధి చేస్తా అని చెప్పి యాట జంగయ్య గారు మనతో చెప్పారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ గురునాథ్తో శరత్, దోతిగూడెం.